అప్పుడు ఆయన ఫామ్ ఇచ్చారు కదా, ఫామ్ కట్టుకోమని చెప్పాను. కట్టుకుంది. అప్పుడు నేను అడిగాను, నాకు కూడా ఇవ్వండి అనేసానంటే, నీకెందుకమ్మా, ఆ అమ్మాయి ఇప్పుడు మీ ఇంటికి వచ్చొద్దా నీతో పాటు అని అడిగారు. ఇంకా రాదండి, వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది అని చెప్పాను. ఆ అమ్మాయి రాకపోతే నీకు ఏ ప్రాబ్లం లేదు, ఆ అమ్మాయితోనే వస్తున్నది ఆ గాలి అని చెప్పారు. సరే అని చెప్పారు, కానీ వద్దు అని చెప్తున్నారు, కానీ నా ధైర్యం చాలట్లేదు. నాకు వద్దు, నాకు ఇవ్వండి, నాకు ఏదో ఒకటి ఇవ్వండి అని అడుగుతుంటే ఆయన జెన్యూన్ కాకపోతే ఇప్పుడు తాయెత్తుకి 50-100 తీసుకుంటారు కదా, నాకు పిల్లలకి కూడా నేను ఇమ్మని అడుగుతున్నప్పుడు ఇచ్చేసేవాళ్ళు. ఒక 3 మీరు కట్టేసుకోండి. ఆయన పాపం నేను ఎంత అడిగినా సరే, ఎందుకమ్మా అవసరం లేదు, అమ్మాయి రాకపోతే నీకు అవసరం లేదు, సరే నువ్వు భయపడుతున్నావు కనుక నీకు మంత్రించిన నీళ్ళును విభూది ఇచ్చారు ఫ్రీగానే, దానికి అమౌంట్ తీసుకోలేదు. ఇచ్చి ఇవి నువ్వు ఆ మూలలన్నీ జల్లు ఈ విభూది పెట్టుకోండి, పిల్లలకి పడుకోండి, ఆ అమ్మాయి రాకపోతే మీకు ఏ ప్రాబ్లం రాదు, నేను చెప్తున్నాను కదా, ఒకవేళ ఏమైనా వస్తే కనుక నువ్వు రేపురా మళ్ళీని, అప్పుడు ఇస్తాను నీకు, ఇప్పుడు అవసరం లేదు అని చెప్పారు. సరే అని చెప్పి ఇంక నేను వచ్చేసాను ఇంటికి. అదేమో ఇంటికి రాలేదు, ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆంటీ పరిచయం చేశాను ఈ అమ్మాయిని. చేసిన తర్వాత చూసారు ఆంటీ కూడా. చూసి చెప్పారు, ఆవిడ కొంచెము అన్నీ తెలుస్తాయి ఏంటో, చిన్నప్పటి నుంచి ఆ దైవ మార్గంలో ఉన్నారు కదా, అన్నీ చెప్తారు కదా, అలాగా ఆంటీ చూసారు. ఆ తర్వాత అన్నారు, ప్రాబ్లం ఈ అమ్మాయిలోనే ఉందమ్మా, కొంచెం దూరంగా ఉండాలి నువ్వు, ఎందుకంటే పాప ఉంది కదా ఇంట్లోన, దూరంగా ఉండాలి, ఒకవేళ చూడు వాళ్ళ అన్నయ్య గారి ఇంట్లో ఉండమని కొన్నాళ్ళు అనేసి చెప్పారు అంటే. ఇంకా వెళ్ళు, ఏం భయం లేదు, ఆ అమ్మాయికి పూజ అది చేయించమన్నారు కదా, చేయించుకోమను అని అంటే, ఇంకా సరే అని చెప్పి ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ పాము కూడా ఆంటీ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఆ పాము కూడా తీసి పారేసింది. ఇలాంటివన్నీ నాకు నమ్మకం లేదు, ఇలాంటివన్నీ కట్టేస్తే దయ్యాలు వదిలేస్తాయా, ఏ పూజలు అవసరం లేదు నాకు, ఏ తొక్క అవసరం లేదు అనేసి. ఇంకా అదేంటి ఆయన అంత క్లియర్గా చెప్పారు కదా, చేయించుకో అనేసి అని అంటే, లేదు నేనేమి చేయించుకోను. సరే వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఇక నేను ఇంటికి వచ్చాను. నాకైతే ఇంకెలాంటి ఇబ్బంది రాలేదు. మేము భయపడుతూ ఒక 2 days ఉన్నాము. తర్వాత ఇంకా ఏం కనిపించకపోయేసరికి, ఏమనిపించకపోయేసరికి ఇంక ధైర్యంగానే ఉన్నాము. ఆ తర్వాత మళ్ళీ తను ఫోన్ చేసింది, కాదు ఇక్కడ పెందుత్తులోనే ఒక జ్యోతిష్కుడు ఉన్నాడని చెప్పావు కదా, అతని దగ్గరికి తీసుకెళ్ళినాను, నాకు ఇవన్నీ నమ్మను నేను, అతని దగ్గర అతను చెప్తే ఒకవేళ ఏదైనా చేస్తాను అని. సరే అని అతని దగ్గరికి తీసుకొని వెళ్ళాను. అతని దగ్గరికి తీసుకొని వెళ్తే అతను కూడా సేమ్ అలానే చెప్పాడు. అతను అన్నీ చూసి ఆయన ఇలాగా దెయ్యాల కోసం గట్టా చేయడు పూజలు, దేవుళ్ళ కోసం కదా అది. ఆయన కూడా ఏంటంటే ఆ దేవుడి దగ్గర బాబా పట్టం దగ్గర ఏదో మంత్రాలు అవి వేసుకొని ఏదో చేసుకొని ఆయన చెప్పేసిన తర్వాత ఆయన అన్నారు, నీ చుట్టూ చాలా దుష్ట శక్తులు తిరుగుతున్నాయమ్మా, నువ్వు సేమ్ అతనిలాగే చెప్పారు, నువ్వు ఒకటేదో మంత్రించి ఇచ్చారనమాట, పసుపు కొమ్మ ఏదో తాయెత్తులాగా ఉంది, అది కూడా కాకపోతే పసుపు కొమ్మ అమ్మవారి దగ్గరది ఎక్కడదలా ఉంది, ఏదో మొత్తానికి ఇచ్చారు, ఇది కట్టుకోమని చెప్పారు, అది కట్టుకో, కానీ నువ్వు పూజలు అవి చేయించుకోవాలి, ఆయన చెప్పింది కూడా నిజమే, చేయించుకుంటే బెస్ట్ అనేసి అన్నారనమాట. ఇతను కూడా చెప్పారు, నీ చుట్టూ చాలా దుష్టశక్తి ప్రభావం ఉన్నది అనేసి. మరి అమ్మాయి చెప్పించుకోవడమే ప్రతిసారి, అక్కడ చెప్పించుకుంది ఇక్కడ చెప్పించుకుంది, కానీ ఇంకా ఏంటంటే ఫస్ట్ నుంచి తను ఎవరి మాట వినదన్నమాట, తనకి ఏం నచ్చితే అదే చేస్తుంది. అలాగే ఇప్పుడు దాకా పెళ్లి చేసుకోలేదన్నమాట. ఇంకా వాళ్ళ అన్నయ్యలు వాళ్ళ నాన్నగారు బ్రతుకున్నప్పుడు పెళ్లి చేసుకోమని ఎంత అడిగినా తను చేసుకోలేదు, ఇప్పటికీ చేసుకోలేదు. ఇంక తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయాక తనకు పెన్షన్ వస్తున్నది, ఆ పెన్షన్తో తను వేరే చోట ఉన్నదన్నమాట. అది అలా జరిగిందనమాట స్టోరీ. ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఇంకా ఇలాంటిది ఇంకో ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడ ఇంట్లో కాదు,